అన్న వదిన అంటూ రఘుని చంపే అవకాశం కోసం ఇంతకాలం ఎదురు చూసావా స్నేహ? నేను అన్నయ్య చంపించడం ఏంటి? నిజమే. లేదంటే రాత్రి అమెరికా వెళ్ళిపోవాల్సిన ఆయన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని మరీ వస్తున్నారంటే నిజంగా మీ అదృష్టం సార్. మేడం, డాక్టర్ 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారంట. డాక్టర్ రామన్ పాపని చంపడానికి వచ్చేస్తున్నాడు. డాక్టర్ గెటప్ వెయ్యగానే సరిపోదు, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. హాయ్ హాయ్. హాయ్ మమన్. వెల్కమ్ డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ జీకే. ఫోన్లో మీతో మాట్లాడింది నేనే. ఓకే ఓకే, మీరేనా? తన ప్రాణాలు కాపాడగలిగేది మీరే అని అంటున్నారు. ఎలాగైనా నా బిడ్డని కాపాడండి డాక్టర్. డోంట్ వరీ, పాప సంగతి నేను చూసుకుంటానుగా, మీరేం వరీ అవ్వకండి. భగవంతుడా, శుభవార్త వినేలా చెయ్యి. ఆపరేషన్ కి కత్తే కావాలి, మదర్ కి కత్తే కావాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ అమర్ ఫోన్ చేస్తున్నారండి. హలో మిస్టర్ జీకే, చెప్పండి డాక్టర్. నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా మీద అటాక్ చేసి ఇక్కడ పడేశారు. వాట్? మీరు ఎక్కడున్నారు? ఇది ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చే దారి. కొట్టి ఈ దారిలో పడేశారు. ఏం చెప్తున్నారు డాక్టర్? దిస్ ఇస్ ట్రూ మ్యాన్. మరి మీరు అక్కడుంటే ఇక్కడికి వచ్చిన డాక్టర్ ఎవరు? నో! నో! ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? ఎవడ్రా నువ్వు? ఎవరా నువ్వు?
నువ్వా? అయ్యో జీకే జీకే ఏమైంది? చూసావా కస్తూరి, మనం అనుమానించినట్లే ఆ శిరీష గౌరీని చంపే ప్రయత్నం చేయించింది. ఆ రోజు గుళ్ళో అటాక్ చేశాడే శిరీష మనిషి, వాడే డాక్టర్ వేషంలో వచ్చాడు. మీరందరూ ఉన్నా కూడా నా బిడ్డకి రక్షణ లేదా? అంకుల్ ప్రాణాలు తీసింది చాలక ఇంకా పాప ప్రాణాలు కూడా తీయాలని చూస్తుందే. చిచి, అది అసలు మనిషేనా? తప్పు చేశాను కస్తూరి. మా నాన్నను చంపాలని చూసిన రోజే దాని ప్రాణాలు తీసుంటే ఈ రోజు గౌరికి ఇలాంటి ప్రమాదం జరిగుండేది కాదు. దాన్ని ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో. శిరీష, ఎంతమందిని చంపుతావే? మా నాన్నను చంపావు. అది చాలదని చావు బతుకుల మధ్య నా పసిదాన్ని కూడా చంపాలని చూస్తున్నావా? నేను చంపడం ఏంటి? నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే నా చేతుల్లో చస్తావనే భయంతో నీ స్నేహితుని పంపిస్తావా? ఎవడు నా స్నేహితుడు? ఇంకెవడు? కస్తూరిని నేరస్తురాల్ని చేయడానికి ఆ రోజు గుళ్ళ పాపని హత్య చేయడానికి పంపించావు కదా. వాడా? వాడు నా స్నేహితుడేంటి? వాడు కస్తూరి మనిషి. నోర్మై, ఎందుకు ఇంకా కస్తూరిని నేరస్తురాల్ని చేయాలని చూస్తావు? నీ వలన ఇలాంటి ప్రమాదం ఏదో వస్తుందనే తన బిడ్డని కాపాడుకోవడానికి హాస్పిటల్లో నా దగ్గర ఉంది కస్తూరి. కన్న తల్లి కాకపోయినా తల్లిలా ఆ బిడ్డను కాపాడుకోవాలని చూస్తుందే తను తల్లంటే. నా చెల్లెల రూపంలో ఉన్నావని నిన్నే అమ్మ అమ్మ అంటూ పిలిచి ఆ పసిదాని ప్రాణం తీయాలని చూస్తున్నావే. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? నిజంగా నాకే పాపం తెలీదు. నటించకు. నా తండ్రి ప్రాణాలు తీసినా నిన్ను వదిలేశాను కదా అని నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా? నా తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన మరుక్షణమే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. కానీ నిన్నంత సులభంగా చంపకూడదనే వదిలేశాను. ఈ పాటికి నీ శవం అనాథ శవంలా ఏ మున్సిపాలిటీ చెత్తలో చేరాలి. కానీ నీ చావుకి మా అత్తయ్యకిచ్చిన మాట అడ్డుపడింది. లేదంటే నా గన్నులో బుల్లెట్లు నీ ఒళ్ళంతా జల్లెడ పట్టేది. అలా అని నేను వదిలేస్తాననుకోవద్దు. నీ చావుకి గడువు రేపు అమ్మవారి దగ్గర ప్రమాణం చేసే వరకే. ఈ లోపు పాపం చంపాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే నిన్ను నమ్మి నీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి అక్కడ మా నాన్న లేడు, నేనున్నాను. ఎలాగో నా చేతిలో చస్తావు. బ్రతికే ఒక్కరోజైనా మనిషిలా బతుకు. కాదని వస్తావా? రా. గౌరీ మేనమామ ఇంకా బతికే ఉన్నాడు. నా చేతిలో చస్తావు. నిజంగానే నాకేం తెలీదన్నయ్యా.
వద్దు, వరసలు వద్దు. మనుషుల ప్రాణాలు తీసే నువ్వు చెల్లెలువేంటి? నిజంగా నీలాంటిదే నా చెల్లెలే అయ్యుంటే దాన్ని ఈ పాటికి చంపి చాలా రోజులయ్యుండేది. నిన్ను చూస్తుంటే ఇక్కడికిక్కడికి ముక్కలు ముక్కలుగా నరకాలనుంది. కానీ ఏం చెయ్యలేకపోతున్నానంటే కారణం మా అత్తయ్యకిచ్చిన మాట. పాపని చంపాల్సిన అవసరం నాకే ఉంది. పాప కళ్ళు తెరిస్తే నీ పాపాల చిట్టా విప్పుతుంది కదా, అదే నీ భయం. అందుకే కదా పాపం చంపాలని ఈ ప్రయత్నాలు. గుర్తుంచుకో, మరో ప్రయత్నం నా మేనకోడల మీద జరిగిందా నేను మా అత్తయ్యకిచ్చిన మాట కూడా మర్చిపోవాల్సి వస్తుంది. వదిలేసి వెళ్తున్నాను అనుకోకో. అమ్మవారి గుళ్ళో నీ తప్పు నువ్వు ఒప్పుకున్న మరుక్షణమే నీ చావు నా చేతిలో. నిన్ను అక్కడికక్కడే అమ్మవారికి బలివ్వకపోతే నేను రఘు కొడుకుని కాదు. ఈ అమాయకత్వం చాటున ఎంత కసాయితనాన్ని దాచా. రఘుని ఆ శిరీష చంపిందని ఇప్పటి వరకు అనుకున్నాను. కాదు, శిరీష చేత నువ్వే రఘుని చంపించావు. ఎంత నమ్మించావు. నమ్మించి ఇప్పుడు నా బిడ్డకి తండ్రిని లేకుండా చేసేసావు. హలో హలో అత్తయ్య. శిరీష, ఏమైందమ్మా? ఆ కస్తూరి ఇంకా పాపని చంపాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఆ అంబరీష్ ద్వారా గౌరిని చంపాలని చూసిందట. అది కూడా నేనే చేయించినట్లు జీకే అన్నయ్యని నమ్మించింది. అన్నయ్య దాని మాటలు నమ్మి నా ప్రాణాలు తీస్తారంటూ ఇంతకు ముందే వచ్చి బెదిరించి వెళ్ళాడు. ఆ రాక్షసి పసిదాని ప్రాణాలు తీసేదాకా వదిలేలా లేదుగా. ఇందుకే దాన్ని చంపుతానంటే వద్దని మీరు ఆపారు. లేదంటే ఈ రోజు నా మీద ఈ నింద పడేది కాదు. పాప గురించి భయపడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దాని వలన నువ్వే కాదమ్మా, అందరం అవమానపడాల్సి వస్తోంది. నిజమే, దాని చావుకి అడ్డుపడి నేనే తప్పు చేశాను. నా తప్పు నేనే ఇప్పుడే సరిదిద్దుకుంటాను. లేవే, ఎన్ని పాపాలు చేస్తావే? ఎంతమంది ప్రాణాలు తీస్తావు? మా అన్నయ్య ప్రాణాలు తీసావు, అది చాలదని ఇంకా పసిదాని ప్రాణాలు తీయాలని చూస్తావా? లేవే, తప్పులు నువ్వు చేస్తే నిందలు మేం పడుతున్నాం. ఏనాడు ఒక్క మాట కూడా అనని మా రేఖ మా అన్నయ్య చావుకి నేను కారణం అంటోంది. పాపని చంపాలనుకుంటున్నావు అని తెలిసిన రోజే నీ ప్రాణాలు తీసుంటే ఈ రోజు మా అన్నయ్య ప్రాణాలతో ఉండేవాడు.
ఈ నిందలు ఈ బాధలు మాకుండేవి కావే, ఉండేవి కావు. ఏయ్, నీలాంటిది బతకూడదు. బతికితే నువ్వు బతికినంత కాలం మాకీ బాధలు తప్ప. ఏయ్, నిన్ను బతకనివ్వనే, నిన్ను చంపుతారా? చంపండి. నేను చస్తే ఆ శిరీష చావడం కూడా తప్పదు. నేను లేనన్న మరుక్షణం రఘు అంకుల్ని చంపింది శిరీషనని జీకే శిరీషని చంపేస్తాడు. దించారే? చంపండి. చంపలేరత్తయ్యా. శిరీష నిర్దోషి అని మీరు అమ్మవారి ముందు నిరూపించాలి అంటే నేను బ్రతికే ఉండాలి. నేనిప్పుడు నిన్ను చంపలేకపోవచ్చు, కానీ ఆ అమ్మవారి నిన్ను వదలదు. ఆ తల్లి మీద ప్రమాణం చేసి కూడా అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చన్న ధైర్యంతో ఉన్నావనుకుంటా. చెప్పి చూడు, ఆ తల్లి ఆగ్రహానికి నువ్వు మట్టి కొట్టుకుపోతావే. మనుషులు మేమేమీ చేయలేకపోవచ్చు, కానీ ఆ తల్లుంది. ఆమె ముందు రేపు నువ్వు నిలబడక తప్పదు. నిజం చెప్పి నా కొడుకు చేతిలోనో, అబద్ధం చెప్పి ఆ తల్లి చేతిలోనో, ఎవరో ఒకరి చేతిలో నీ చావు తప్పదే. ఒక్కటి మాత్రం నిజం, రేపే నీకు ఆఖరి రోజు, నీ పాపాలు పండే రోజు, నువ్వు చచ్చే రోజు. కస్తూరి, ఇందులో బుల్లెట్స్ నిన్ను చంపడానికి ఏదో చూస్తున్నాయి.
చెప్పండి అత్తయ్య. ప్రమాణం చేయించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయమ్మా. బయలుదేరవా లేదా? బయలుదేరుతున్నాను అత్తయ్య. పావు గంటలో వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేయమ్మా. అలాగే అత్తయ్య. ఏమ్మా, బయలుదేరుతున్నావా? బయలుదేరుతున్నాను అంకుల్. జాగ్రత్తమ్మా, తొందరపడకు. దేవుడు గుడి కదా, నాకు తెలిసి దేవుడి మీద ప్రమాణం చేసి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది. దానికి బతికే రాతే ఉంటే నిజమే చెప్తుంది. లేదు అన్న మరుక్షణం నేను నా నిర్ణయాన్ని మార్చుకోను.